ఆహ్వానిద్దాం. 10 నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మందు ఐపీసీ ఇండియన్ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ దైవజనులతో కలిసి ఈ రీతిగా ఈ సహవాస సభలో పాల్గొనడానికి, మీతో కలిసి సహవాసం ఉండడానికి ప్రేమతో నన్ను పిలిచిన దేవుని సేవకులు, మా స్నేహితుల అభిషేక్తులు రెవరెండ్ జయప్రకాష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఐపీసీ రాష్ట్ర అలాగే మన ఏరియా దైవజనులు, అభిషేక్తులు, మా స్నేహితులు రెవరెండ్ ఆనంద్ బాబాయి గారికి, అలాగే పెద్దలు, తండ్రి సమానులు ఎలీషాయి గారికి, కూడొచ్చినటువంటి దైవని సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, నేను కూడా ఐపీసీ చర్చిలోనే నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాను. మాకు సువార్త విన్నది మొట్టమొదటి చర్చికి వెళ్ళింది ఐపీసీ చర్చే. మరి మాకు ఏ సంఘం తెలియదు, వెళ్ళింది అదే చర్చు, తిరిగి వచ్చింది కూడా అదే చర్చ్. నాకు మేము పుట్టి పెరిగింది, ప్రభువుని తెలుసుకున్నది జొన్నగూడలో ఉన్నాం. మేము సువార్త విని పక్కింటి ఆవిడ ద్వారా ప్రభువుని నమ్ముకొని మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్ ఐపీసీ చర్చికి వెళ్ళారు మా అమ్మ నాన్న. అక్కడే బాప్తిస్మాలు పొందారు. నేను కూడా అపోస్తలుడు మోషాయి గారి దగ్గరే బాప్తిస్మాన్ని పొందాను. మా తమ్ముడు, మా చెల్లి అందరం కూడా అక్కడే పొందాం. అక్కడే నేను సేవకు దర్శనం పొందాను. ప్రభు సేవకు అయ్యగారితోనే దగ్గరలో కాలేజీ పంపించబడ్డాను. ఐపీసీ చర్చ్ కంటోన్మెంట్లోనే నా పెళ్ళయింది. అక్కడే బాబు కూడా పుట్టాడు. దాదాపుగా దేవుని సేవకులు అపోస్తలుడు మోషాయి గారి ద్వారా నేను ప్రభువుని తెలుసుకొని సేవకు పిలువబడి ప్రభు పరిచర్యార్థమై నాట మండించబడినటువంటి మంట. నేటికి 28 సంవత్సరాలు అవుతుంది. 16వ ఏట సేవకు వచ్చాను నేను. 97లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 97లో సంఘ స్థాపన కార్యక్రమాల్లో నేను నా భార్యతో కలిసి సేవకు వచ్చాను. పూర్తి స్థాయిలో అంతకుముందు సువార్తలో పాల్గొన్నాను, సేవలో ఉన్నాను, సమర్పించుకున్నాను. నేటికి 28 సంవత్సరాల నుండి అనేక ప్రాంతాలలో, అనేక పల్లెలలో, పట్టణాలలో, దేశాలలో, విదేశాలలో ప్రభు మహిమార్థమై మన పితరులు నాటిన విత్తనాలు, వారు ఉపదేశించిన ఉపదేశాలు, ఆ బోధలు, ఆ మంట నేటి వరకు చల్లారిపోలేదు. నన్నే కాదు, మనందరినీ మన పరిచర్యలు మండిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యగారు వేసిన విత్తనాలు మరి ఎలాంటివి అంటే, చాలామంది సేవకులు తయారు చేయబడ్డమే కాదు, విరివిగా వాడబడుతున్నారు. వారితో సమకాలికులే పెద్దలు ప్రకాశం అయ్య గారు, అలాగనే మరి జాన్ విక్టర్ అయ్య గారు, వీళ్ళందరూ కలిసి పనిచేసేవారు. ఆ రోజుల్లో దూరంగా ఉండి చూసేవాళ్ళం. దూరంగా ఉండి ఇక్కడ ఈ రోజున వారిని మరొకసారి స్మరించడానికి, తలంచడానికి అవకాశం ప్రభు ఇచ్చారు. మరొక విశేషంగా, ప్రత్యేకంగా మరి ఈ సహవాసంలోనికి నేను మీతో కలిసి పాల్గొనడానికి ప్రభు సహాయం చేశారు. సోదరులు జయప్రకాష్ గారు రమ్మన్న వెంటనే తప్పకుండా రావడానికి ప్రభు అవకాశం నడిపించారు. ఈ వారమంతా మాకు పరిచర్యను పిల్లారా. సోమవారం మా చర్చిలో మీటింగ్ ఉంది సేవకులది, మంగళవారం గజపతి నగరంలో సేవకుల మీటింగ్ ఉంది, బుధవారం వైజాగ్లో ఉంది, గురువారం జనవలస దగ్గర ఉంది, శుక్రవారం మరలా మా చర్చిలో ఉంది, శనివారం బొబ్బుల్లో మీటింగ్ ఉంది. వారమంతా ప్రభు పరిచర్యలు, దేవుని సేవకుల మధ్య క్రూసేడ్స్లోన, సెమినార్స్లోన దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మనందరి జీవితాల్లో దేవుడు మరి నూతన అనుభవాలు ఇస్తూ నడిపిస్తున్నాడు. ఈ పెంతెకోస్తు సార్వత్రిక సత్యం అపోస్తలుడు పిఎం శామ్యూల్ అయ్య గారి ద్వారా మన తెలుగు ప్రాంతాల్లోని కాదు, భారతదేశంలో రగిలించబడింది. ఆ ఉజ్జీవ జ్వాలలు మన తరములు, మన కాలంలో కూడా బలంగా మారుమ్రోగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి ఆ ఏరియా పాస్టర్ గారికి, అయ్యగారికి, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ నేరుగా దేవుని వాక్యానికి వెళ్దామని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో 12 మరియు 13 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. 12 మరియు 13. అప్పుడు
వారు ఒలీవల వనమన్ అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగేంత దగ్గరగా ఉన్నది. వారు యెరూషలేమునకు ప్రవేశించి తాము బస చేసి ఉండిన మేడగదిలోనికి ఎక్కిపోయినారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దైవజనులారా, ఈ ఉదయకాలమందు మన పరిచర్యలు, మన సేవలు ఈ సహవాసం ద్వారా మరింత విస్తృతం కావాలి. ఈ నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు దేవుడు మన సేవల్లో జరిగించాలి. యేసు ప్రభువారి కోసం అనేక విషయాలు బైబిల్ మాట్లాడుతుంది. శిష్యులు ఆయనతో కూడా నడిచారు. అయితే ఆయన సిలువ వేయబడి, ఆయన సమాధి చేయబడి, లేఖనం ప్రకారం ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు, ఒలీవల కొండ మీద నుండి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చేతులెత్తి శిష్యులు దీవించినప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడద్దు, నేను లేని లోటు మీకు తీర్చబడుతుంది, నేను ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు, మీరు భయం చెందాల్సిన పని లేదని వారిని ధైర్యపరిచి వారికి వాగ్దానం ఇచ్చి, ఆ ఆత్మాభిషేకం పొందేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, మీరు దానిని పొందుకున్న పిమ్మట మీరు వెళ్ళి నా సేవను రాజ్యాన్ని స్థాపించిన ప్రభువు చెబితే బైబిల్ మాట్లాడుతుంది. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోగానే, ఒలీవల కొండ మీద నుంచి ఆయన వెళ్ళిపోగానే శిష్యులు తిరిగి వస్తూ యెరూషలేములోనికి వచ్చి వారు మేడగదిలోనికి ఎక్కిపోయినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం రావాలి అంటే, మరొక్కసారి ఆత్మీయ ప్రభంజనం మన దేశంలో రగిలించబడాలి అంటే, మన కళ్ళ ముందు మన ప్రాంతాల దేవుని కోసం పట్టబడాలి అంటే, మునుపెన్నడు లేని బలమైన సేవను మనం దేవుని కొరకు జరిగించి ఈ తరములో ఆయనకు ప్రీతికరమైన సేవ మనం చేయాలి అంటే, మనందరం ఎక్కడ నిలిచిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, దేని కొరకు వేచి చూచి ఉండిపోయామో అక్కడి నుండి మనం బయటకు వచ్చి మనందరం మరొకసారి మేడగదిలోనికి ఎక్కిపోవాలి. మేడగదిలోనికి మనం ఎక్కి వెళ్ళాలి. ఆత్మ అభిషేకంతో కూడిన కార్యాలు ప్రారంభించబడాలి అంటే, మన సేవలో బలమైన ఆత్మల పంటను మనం కొయ్యాలి అంటే, మనందరము కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మనం, కిందనే ఉండిపోయిన మనం, కిందనే ఆగిపోయిన మనం, ఒలీవల కొండ కిందే, కొండ మీదే ఉండిపోయి యేసు వస్తాడని చూస్తున్నటువంటి మనం మరొక్కసారి ఆయన కార్యాలు జరగాలి అంటే మనం మేడగదిలోనికి ఎక్కి వెళ్ళాలి. ఆమేన్. మేడగదిలోనికి ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్తే ఏమైంది మనందరికీ తెలుసు. అపోస్తలుల 2వ అధ్యాయంలో వేగముగా వీచే గాలి, బలమైన గాలి, 2 మాటలు దానికి, వేగముగా వీచు గాలి, బలమైన గాలి, అగ్ని నాలుకల వంటి విభజించబడ్డాయి, ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చి ఇల్లంతా నింపబడింది. ఆ నింపబడినప్పుడు వారు సాక్ష్యం ఇస్తే ఒకే రోజు 3,000 మంది ప్రభు కోసం పట్టబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన గాలి, వేగముగా వీచు గాలి, ధ్వని వంటి గాలి, ధ్వని వంటి గాలి ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం నుండి వచ్చింది. అవును, మనం వాడబడాలి అంటే, మనం బలపరచబడాలి అంటే, మన ఇల్లు నిండాలి అంటే, మన సంఘము నిండాలి అంటే, మనం అభిషేకించబడి వాడబడాలి అంటే, మనందరి మీదకు ప్రక్కనో, మనుషులు చూచో, పక్క వాళ్ళనో, పరిస్థితులు బట్ట కాదు, మన మీదకు ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి, పై నుండి అగ్ని దిగి రావాలి, మీద నుండి అభిషేకం మన మీదకు దిగి రావాలి. కానీ ఆ 120 మంది చరిత్రను తిరిగి రాశారు. దేశానికి దశ నిర్దేశించారు. దేశానికి లంగరు వలె పనిచేశారు. దేశాన్ని దేవుని గమ్యం వైపు నడిపించే సామర్థ్యం కలిగిన సేవకులుగా, అపోస్తలుగా పిలువబడ్డారు. దేవుని సేవకుల మేడగదిలోనికి వారు ఎక్కి వెళ్తే చూడండి ఏమైందో. మేడగదిలో ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథంలోనే, అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలోనే వచనం 13 అండి, వచనం 13 మరియు 14.
ప్రవేశించి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలమయి, మత్తయి, యాకోబు, సీమోను అనువారు వీరందరూ, వీళ్ళతో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, యేసు యొక్క సహోదరులు కూడా ఏక మనసుతో ఎడదెక్క వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 120 మంది, కేవలం ఏ ఫ్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్. 120 మంది, వందల వేల మంది కాదు, ఎక్కువ మంది కాదు, ఎక్కువ సంఖ్య కాదు, కేవలం కొద్ది మంది. ఈ కొద్ది మంది మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత ఆ మేడగదిలో ఆ 120 మందిలో యేసుని కన్న తల్లి మరియు కూడా ఉంది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసు తోడబుట్టిన సహోదరులు కూడా ఉన్నారు అని వాక్యం మాట్లాడుతుంది. ఇవన్నీ రాస్తూ 120 మంది కలిసి మేడగదిలోనికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకోకుండా, మనకు బోధకుడు లేడు కదా, నాయకుడు లేడు కదా, ఎవరి దారి వాళ్ళది, నచ్చినట్లుగా బతుకుదాము, నచ్చినట్లుగా తిరుగుదామని ఊసులాడుకోకుండా, గ్రూపులు కట్టుకోకుండా, డీవియేషన్స్ లేకుండా, డివైడ్ అయిపోకుండా, తన్నుకోకుండా, తిట్టుకోకుండా వాళ్ళందరూ కలిసి మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవం రావాలి అంటే, బలమైన గాలి రావాలి అంటే, వేగముగా వీచు గాలి రావాలి అంటే, అకస్మాత్తుగా ఆకాశం తెరవబడాలి అంటే, మన ఇల్లంతా నిండాలి, వాక్శక్తిని మనం పొందాలి, మనము సాక్ష్యం ఇయ్యాలి, వందల వేల మంది పొడవబడి, గుచ్చబడి, మార్చబడి, మారు మనసు పొంది మన సంఘాలు, మన దేశాలు దేవుని కాలం ముందుకు రావాలి అంటే మనందరమును ఎడతెగని ప్రార్థన చేసే వారము కావాలి. ఎడతెగని ప్రార్థన మన కుటుంబాలలో, పరిచయలో అవశ్యం. దేవుని సేవకులారా, 120 మందే ఉన్నారు, అనేక పాటలు పాడారు అని బైబిల్లో లేదు. వారు కూర్చొని డిస్కషన్ మీటింగ్ పెట్టుకున్నారు అని బైబిల్లో లేదు. బిజినెస్ మీటింగ్స్ పెట్టుకున్నారు అని బైబిల్లో లేదు. కూర్చొని నిద్రపోతున్నారు, గోడకు అనుకున్నారు బైబిల్లో లేదు. తిరుగుతున్నట్టు లేదు. 120 మంది కలిసి వాగ్దాన ఆత్మ కొరకు, ఆదరణకర్త కొరకు, దత్తపుత్రాత్మ కొరకు, నూతన అభిషేకం కొరకు, నాయకుడు లేని లోటు బలమును పొందడం కొరకు వారందరూ కలిసి ఎదురు చూస్తూ ప్రార్థనలు ఎడతెగక వారు సాగుతున్నారు. ఆమేన్. మరియమ్మ కూడా ఉంది, యేసు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, పేతురు కూడా ఉన్నాడు, శిష్యులు కూడా ఉన్నారు. 120 మంది కలిసి సంయుక్తంగా ఏక తాత్పర్యముతో, ఏక మనస్సుతో, ఏక అభిప్రాయముతో దైవ అగ్ని అభిషేకం కొరకే మేడగదిలో ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు. అవును, దేవుని కార్యాలు జరగాలి అంటే, మన పరిచర్యలు ప్రభువు కొరకు మండించబడాలి అంటే, ఈ తరములో మనందరం ఒక గిద్యోను వలె, ఒక యెహోషువ వలె, ఒక జకర్యా వలె, ఒక హబక్కూకు వలె, ఒక జెరుబ్బాబెలు వలె మనం నడుములు కట్టుకొని దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడాలి అంటే మనందరమును ఎడతెగని ప్రార్థనలో ఉండేవారం కావాలి. మన సమాజాలు, మన కూడికలలో ఎక్కువ శాతం ప్రార్థన కావాలి అని ప్రభువు కోరుతున్నాడు. వారు ఎడతెగని ప్రార్థన చేశారు. తెగని ప్రార్థన, తెంపని ప్రార్థన, ఏమాత్రం లోటు లేనిది, కొదువు లేనిది, పరిమితులు లేనిది, హద్దులు లేనిది ఎడతెగని ప్రార్థన. ఇది తెగిపోని ప్రార్థన, తెగిపోయిన బంధాలను కలిపే ప్రార్థన. ఇది ఎడతెగని ప్రార్థన. అవును, మనందరము కలిసి ఎడతెగని ప్రార్థన మనం చేయాలి. ఎలా చేయాలి? ఇర్మియా వలె కన్నీరు కార్చి, యెహెజ్కేలు వలె బద్దలైన బండ సందులో నిలచి, ఇర్మియా వలె నమ్మకంగా ప్రభువు కొరకు కనబడి మనందరము కలిసి ఈ తరంలో ఉండగలిగితే, నమ్మకంగా ఉండగలవాడు ఒక్కడు ఉంటే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని నా దేవుడు క్షమించి తీరుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన మనం చేయాలి. మనందరికీ తెలుసు, చదవద్దండి, లోకాసు 18లో ఉంటుంది, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొర్ర పెట్టగా ఆయన వారికి న్యాయమును తీర్చడా. అవును, ఆయన త్వరగా తప్పక వారికి న్యాయాన్ని తీరుస్తాడు. నిజమే, ఎడతెగని ప్రార్థన చేసేవారు న్యాయాన్ని పొందుకుంటారు. ఎడతెగని ప్రార్థన చేసేవారు ఆత్మల పంట కోస్తారు.
ఎడతెగని ప్రార్థనలో కొనసాగువారు, ఎపప్రావలే ప్రార్థనలో పోరాడేవారు, యాకోబు వలె ఎబ్బెగనేవు దగ్గర ప్రార్థనలో పెరుగులాడేవారు తిరుగు లేకుండా దేశాలను దేవుని కాలం ముందుకు పట్టుకొస్తారు. ఉదయకాలం మందు దేవునికి కావాల్సింది ప్రసంగికులు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, ఆజానుభావులో, ప్రఖ్యాతో, ఖ్యాతో, కీర్తో, లేక అందలం ఉన్న వాళ్ళు కాదు. మోకాళ్ళ మీద గంటలు తరబడి నిలబడి ఎవరైతే చెదిరిపోయిన బలిపీఠాన్ని మరలా ప్రోగు చేసి రాళ్లను ఏరి, కట్టెలను ఏరి, కందకాన్ని త్రవ్వి, లోతుకు త్రవ్వి, నీళ్లు పోసి, పశుమాంసాన్ని వధించి అగ్ని కొరకే ఒక్కడిగా ప్రార్థించే ఏలియాలు వస్తారో అప్పుడే దేశాలు కాల్చబడతాయి. దేవుని సేవకులారా, మన సేవలలో ఈ అనుభవాలు కావాలి అంటే మనం ప్రార్థించే వారం కావాలి. ప్రార్థనకు 100 మంది కావాలి, స్పెషల్ రూమ్ కావాలి, ప్రార్థనకు ప్రత్యేకంగా నాకు అవకాశం ఉంటే బాగుంది అనుకోవట్లేదు. మనం ఎక్కడ ఉన్నా, అది చెట్టు కింద అయినా, ఫుట్పాత్ అయినా, మనం పురుగుడుసులో ఉన్నా, మనం పేదరికంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము కానీ మోకరించి ప్రార్థిస్తే తిరుగు లేకుండా మన దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడిని కీర్తనకారుడు చెప్పాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన. పోనీ ఒక 70 మంది చేస్తే 20 మంది బయటికి వెళ్ళొచ్చు కదా. పోనీ 100 మంది చేస్తే ఒక 20 మంది పడుకోవచ్చు కదా. కాదు, 120 మంది మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి, అనుభవానికి ఎక్కి వెళ్ళి, కింద అనుభవాలని మానేసి, కింద పరిస్థితులను మానేసి, కింద జీవితాన్ని మానేసి, జీవితాన్ని కోరుకొని మేడగదికి వారు ఎక్కిపోయి ఆ మేడగదిలో ఎడతెగని ప్రార్థనలు చేస్తున్నారు. ఎడతెగని ప్రార్థనలు వారు చేస్తున్నారు. మనందరము ఎడతెగని ప్రార్థన చేసేవారమైతే తప్పక మన పరిచర్లు అద్భుతాలు దేవుడు చేస్తాడు. డబ్బుల ద్వారా కట్టబడిన పరిచర్లు కుప్ప కూలిపోతాయి. డబ్బుల ద్వారా కట్టబడిన ఏ సేవ అయినా గాలి, వాన, వరదలు వీచినప్పుడు కొట్టుకుపోతాయి. ఏ పరిచర్య అయితే అపోస్తుల బోధ మీద, ఏ సేవ అయితే ఉన్నత ఉపదేశం మీద, ఏ సంఘం అయితే బలమైన పునాదుల మీద కట్టబడుతుందో ఆ పరిచర్యే గాని, ఆ నాయకుడే గాని, ఆ సేవకుడే గాని ఎన్ని పరిస్థితులు ప్రతికూలమైన నిలబడి తీరుతాడు, గెలిచి తీరుతాడు. దేశాన్ని ఉద్ధరించి ఏ షేపులా మార్చబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లాండ్ దేశం నుండి పంజాబ్ రాష్ట్రానికి యవనస్తుడు సేవకు వచ్చాడు. ఆయనకు పంజాబీ సిక్కు భాష రాదు, కానీ భారముతో భారతదేశం కొరకు హృదయంలో దర్శనం కలిగి ప్రభుతో దర్శించబడి ఇంగ్లాండ్లో సంపన్న కుటుంబంలో పుట్టి అన్నీ మానుకుని యవ్వన ప్రాయంలో పెళ్లి చేసుకోకుండా పంజాబ్ రాష్ట్రానికి సేవకు వచ్చాడు. పంజాబ్లో సేవ మొదలుపెట్టాడు. బలమైన సేవకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సిక్కుల భాష ఆయనకు రాదు, పంజాబీల లాంగ్వేజ్ ఆయనకు తెలియదు. వాళ్ళెంతో సిద్ధార్థపరంగా బతికే పంజాబీల మధ్యన సేవకు వెళ్ళాడు. ఇంగ్లాండ్ నుండి వచ్చి ఆ యవ్వన బిడ్డ ఎవ్వరు సేవకు ఆయన మాట వినట్లేదు. ప్రసంగం చేస్తే వరికిపోయేవాడు, ప్రసంగం చేస్తే నీళ్లు తాగేసేవాడు, ప్రసంగం చేస్తే కుప్ప కూలిపోయేవాడు, ప్రసంగం చేయడానికి నోరు తట్టబడిపోయేది. అందరూ అనేవారు, ఈయన సేవకు పనికిరాడు అని. ఈయన సేవకు పనికిరాడు, ఈయన అన్ఫిట్, ఈయన ఎలిజిబుల్ కాదు అనేవారు. చాలాసార్లు ఎవరు పనికిరారో, ఎవరైతే ఇక దేనికి ఈ వ్యక్తి ప్రభు కొరకు నిలబడి అనుకుంటారో అలాంటి అనామకులను, అలాంటి ఆర్డినరీ పీపుల్ దేవుడు ఎక్స్ట్రాడినరీ వరకు ఉన్న చరిత్ర బైబుల్లో అనేక సందర్భాలు ఉంది. ప్రజలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డను అందరూ దూషించారు. ఎవరి బిడ్డను? ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిపో, నీకు సిక్కుల భాష రాదు, ప్రసంగం రాదు, ప్రసంగం చేయలేవు, మర్మాలు చెప్పలేవు, నువ్వెందుకు అంటే తెల్లవారి గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ గదంతా కూడా ఆ యొక్క కన్యలతో, ఆ చీమిడితో గదంతా నిండిపోయేది. అన్నం తినేవాడు కాదు, మోకాల మీద గంటల తరబడి ఏడ్చేవాడు. ఒకరోజు ఒంట్లో బాగలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్పారు, జాన్ హెడ్, నువ్వు ఎక్కువ ప్రార్థన చేయడం వలన నీ ఎడం పక్కన గుండె ఒరిగిపోయింది, కొద్దిగా ఒరిగిపోయింది, బలహీనం అయిపోయింది. ఇక నువ్వు అన్నం మానేసి ఉపవాసాలు చేసి ఏడ్చి ప్రార్థన చేస్తే నీ గుండె ఆగిపోతాయి, నువ్వు బాగా పుష్టికరమైన ఆహారం తిని బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెబితే మరలా గదిలోనికి వచ్చి, దేవా నా గుండె ఆగైనా పోవాలి, నా ప్రాణమైనా పోవాలి, నా చివరి శ్వాస వరకు ఈ సిక్కుల రక్షణ కొరకే నేను ఏడవకుండా ఉండలేను దేవాని, పెళ్లి చేసుకోకుండానే పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకే మోకాల మీద ప్రార్థన చేసి వెక్కి వెక్కి ఏడ్చి చిన్న వయసులోనే చనిపోయాడు. దేని ప్రజలారా, 30 ఏళ్ళ ఎండక ముందే చనిపోయాడు. జాన్ హెడ్ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ నుండి వచ్చి పంజాబీల కోసం, సిక్కుల కోసం ఏడ్చి ఏడ్చి పెండ్లు కూడా మానుకొని, జీవితంలో సర్వసుఖాలను మానుకొని
అన్ని మానుకొని మన దేశ రక్షణ కొరకై, పంజాబీల సిక్కుల రక్షణ కొరకై ఏడ్చి 30 ఏళ్లలోపే చనిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థనలో మోకాల మీద. అది ఏమైంది? జాన్ హైడ్ని దేవుడు వాడుకోలేదు, పెద్ద ప్రసంగాలు చేయలేదు, పెద్ద క్రూసేడ్స్కి వెళ్ళలేదు, బుక్స్ రాయలేదు, ఇలా స్టేజ్ మీద నిలబడలేదు, లైటింగ్లో నిలబడలేదు, ఏమీ లేదు. మరి ఏం వాడుకున్నాడు? దేవుడు ఆ దాసుని మొర్ర విని, ఆ జాన్ హైడ్ ప్రార్థన విని, ఆ భక్తుని ప్రాణార్పణ దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు భక్త సింహాన్ని లేపుకొని ప్రపంచమంతా వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఒక తరానికి నాంది కావాలి. మన విజ్ఞాపనలు భావితరానికి మార్గదర్శనం కావాలి. మన ఎడతగని ప్రార్థన మనకే కాదు, మన కుటుంబాలకు కాదు, మన సంఘానికి కాదు, దేశానికి క్షమాభివృద్ధి కలుగు చేయాలి. దేశానికి క్షేమాన్యం వాళ్ళు జరగాలి అంటే మరొక్కసారి పెంతెకోస్తు సంఘ పరిచర్యల్లో మనందరి జీవితాల్లో ఎడతెగని ప్రార్థనా సహవాసం మనకు అవశ్యం. సేవకులారా, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. పూర్వకాలంలో ఇప్పటికి ఉన్నాయి. శనివారం అయితే గొలుసు ప్రార్థనలు ఉండేవి. ఆకలేసినా ఇంట్లో అన్నం ఉండేవారు కాదు, అక్కడ తింటే ఉదయాన్న సంస్కారం ఇచ్చేవారు కాదు. గొలుసు ప్రార్థనలు రాత్రి అంతా ఏ బాధపడో అమ్మా నాన్నలతో వెళ్ళి ఆ చర్చిలో కూర్చొని బాధపడి ఇబ్బంది పడి ఊగిపోయి జోగిపోయినా అలాగూ నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజున నేను లేక మీరు కూడా మన తరానికి చెప్పగలుగుతున్నాం, మన బిడ్డలను పెంచగలుగుతున్నాం, మన మిత్రులకు ఈ సాక్ష్యం ఇయ్యగలుగుతున్నాం. నిజమే, మనందరము మరొకసారి ఎడతెగని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆకాశములో నుంచి అగ్ని రావాలి అంటే, బలమైన వేగముగా వీచు గాలి రావాలి అంటే, మన ఇల్లంతా నిండాలి అంటే, మన దోనంతా నిండాలి అంటే, వాక్శక్తి మనకు రావాలి అంటే, మన మాట వినగానే, మన పాట వినగానే, మనం నడుస్తూ ఉండగానే, మన నీడ ద్వారా, మన నడికట్ల ద్వారా రోగాలు దయ్యాలు పోవాలి అంటే, అపోస్తుల కార్య గ్రంథ చరిత్ర పునరావృతం కావాలి అంటే, మునుపటి మందిర మహిమను ఈ కడవరి కాల మందిర మహిమ మించాలి అంటే, దానికి ముఖ్య కారణం ప్రార్థనే. ఏ ప్రార్థన? మోకమ్మడి ప్రార్థన. ఏ ప్రార్థన? కలిసి చేసే ప్రార్థన. ఏం ప్రార్థన? ఆపేసి కునికి నిద్రపోయి లేచి ఇటు తిరిగి అటు తిరిగి సెల చూసుకొని పుస్తకం తెరుచుకొని లేచేది కాదు. ఎడతెగని ప్రార్థన మనకు కావాలి. అని ఇచ్చేంత వరకు, అనుగ్రహించేంత వరకు అడుగుడి జనములను స్వాస్యముగాను ఉదిగంతములను సొత్తుగా దేవుడు ఈ దేశాన్ని మొత్తాన్ని మనకి వాళ్ళని ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని మన పరిచయలో వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మేడగదిలో ఏం జరిగింది అంటే ఎడతెగని ప్రార్థన జరిగింది. అందుకనే బలమైన గాలి అకస్మాత్తుగా వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అకస్మాత్తుగా అనేది చాలా ప్రాముఖ్యం సేవకులారా. అకస్మాత్తుగా అన్నమాట చాలా ప్రాముఖ్యం. అంటే సడన్లీ, ఇమ్మీడియట్లీ, లేక అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా, ఊహించని విధంగా, వారికి తెలియని విధంగా, వారి కలలో కూడా అనుకోలేదు, అకస్మాత్తుగా వచ్చింది. అవును, బలమైన ఉజ్జీవాన్ని దేవుడు అకస్మాత్తుగా పంపించబోతున్నాడు. బలమైన ఆత్మల పంటను దేవుడు కురిపించబోతున్నాడు. ఈ అకస్మాత్తు ప్రక్రియలో దేవుడు నిన్నే హేతువుగా చేయబోతున్నాడు. దేవుడు నిన్నే ఒక బోరగా వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను నన్ను తన రాయబారులుగా ఈ దేశాన్ని సంధించబోతున్నాడు. ఆమేన్. అవి జరగాలి అంటే మనందరము ఎడతెగని ప్రార్థన చేద్దాం. ఏ ప్రార్థన అంటే వచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని మొరపెట్టి దత్తపుత్రాత్మ అభిషేకంతో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఏదో నామకార్థంగా, చెమట పట్టేందుగా, నేర్చుకున్నదిగా, అనుకరించేదిగా కాకుండా మన ప్రార్థనలో భారము రావాలి. ఆ నొప్పులకు తాళలేక ఆ స్త్రీ కేకలు వేయుచుండెను అన్నాడు ప్రకటన గ్రంథకర్త. మనందరము కేకలు వేసే సేవలు, ఆమేన్, అరిచే సేవలు, నొప్పులకు తాళలేక నెల నెల కాపు కాసే సేవలు, నెల నెల పంటనిచ్చే సేవలు, నీటి కాలంలో వారిని నాటబడి తగిన కాలంలో ఫలమిచ్చే చెట్ల మతబడే సేవలు మనం చేయగలిగితే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆమేన్. ఒకటి ఎడతెగని ప్రార్థన మేడగదిలో జరిగింది. అలా మనం ముందుకు వెళ్దాం. 2 పిల్లరా, నేను కరెక్ట్గా 1 గంటకు వదిలేస్తాను. ఒక 20 మినిట్స్ ఉంది, 1 గంట విడిచిపెడతానండి. 2 అది అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయములోనే 15 మరియు 16 వచనాలండి. 15, 16. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది
సహోదరులు కూడి ఉన్నారు. పేతురు వారి మధ్య నిలబడి ఇలా చెప్పినాడు, సహోదరులారా, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేడగదిలో ఏం జరిగింది అంటే, ఎందుకు బలమైన గాలి వచ్చింది అంటే, అకస్మాత్తుగా ఎందుకు అగ్ని దిగి వచ్చింది అంటే, మొట్టమొదటిగా వారు ఎడతెగని ప్రార్థన చేశారు. ఆమేన్, ఆమేన్. రెండవదిగా మేడగదిలో ఏం జరిగింది అంటే, బైబిల్ చెబుతుంది 120 మంది కలిసి వారు ప్రార్థనలో ఉంటూ ఉండగా పేతురు లేచి నిలిచి ఉండి పేతురు వాళ్ళతో మాట్లాడుతూ, ఇదిగో యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పూర్వం లేఖనములో ఇలాగూ చెప్పాడు, ఇది నెరవేర్చబడింది అని. ఆ కిందకి వెళ్తే 20లో అతడి ఇల్లు పాడైపోయిందని దావీదు లేఖనాన్ని ఆనాడు పేతురు అందరి మధ్యన ప్రకటిస్తున్నాడు. అవును, అగ్ని దిగి రావాలి, మనం వాడబడాలి అంటే ఎడతెగని ప్రార్థన కావాలి. 2, వాక్య అభిషేకం మనకు కావాలి, లేఖన పరిజ్ఞానం మనకు కావాలి, ప్రవచన పరిజ్ఞానం మనకు రావాలి. మనం కూడుకోవడం ప్రార్థనే కాదు, మన మధ్యన వాక్య సందేశం బలంగా ఉండాలి, లేఖన శక్తి మనకు ఉండాలి. ఏం కూర్చుని ప్రార్థన వెళ్ళిపోతే సరిపోద్ది కదా? కాదు కాదు, ప్రార్థనతో పాటు లేఖనము కూడా ప్రకటించబడాలి. ప్రార్థనతో పాటు సంపూర్ణంగా దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా రాయబడిన సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించే శక్తి మన మధ్యన కలిగి ఉండాలి. వాక్యం రాయబడింది, దావీదు పలికాడు అంటే ఎప్పుడో దావీదు కీర్తన రాసిన మాటను, కీర్తనకారుడు దావీదు చెప్పిన మాటను, యోధా కోసం పలికిన మాటను, ఆ ప్రవచనాన్ని ఇప్పుడు అపోస్తల కార్యాల్లో మేడగదిలో పేతురు దాన్ని రిమైండ్ చేస్తున్నాడు, వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. 1, ఎడతెగని ప్రార్థన మన మేడగదిలో ఉండాలి. 2, ఈ సహవాస పరిచర్యల్లో లేఖన పరిజ్ఞానం ఉండాలి, ప్రవచన సారం ఉండాలి. ప్రవచనాలు ఏమి రాయబడ్డాయో, లేఖనం ఏమి చెబుతుందో అవన్నీ మనం మరొకసారి మననం చేసుకోవాలి. ఆనాడు దావీదు కోసం యోధా రాసిన, ఆ యోధా కోసం చెప్పినటువంటి దావీదు ప్రవచనాన్ని పేతురు గుర్తు చేశాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, హిందూ దేశం మొదలుకొని ఎస్తేరు 1:1 ఉంది పిల్లారా. హిందూ దేశం మొదలుకొని చదవద్దండి, ఎస్తేరు 1:1 ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని ఇంగ్లీష్లో ఉంటుంది ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది. అవును, భారతదేశంలో నుండి దేవుడు బలమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆగిపోని ఉజ్జీవం వస్తే, ఆగిపోని ఆత్మ అభిషేకం ఒకరి దేశాన్ని తాకితే మన దేశంలో నుంచి దేవుడు ఆ తాకిడిని ప్రారంభించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాగాలాండ్ రాష్ట్రంలో 3 ఆడవాళ్ళు భర్తలు డ్యూటీస్కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే 3 ఆడవాళ్ళే నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతిరోజు మోకరించి బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తే ఆ 3 ఆడవాళ్ళ ప్రార్థన దేవుడు విని నాగాలాండ్ రాష్ట్రాన్ని అగ్నితో కాల్చి నాగాలాండ్ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా దేవుడు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వార్త దక్షిణ కొరియా వాళ్ళు విన్నారు. వారు విని సియోల్లో ఒక క్యాపిటల్ సిటీలో వారు కూడుకొని ప్రార్థన చేస్తే దక్షిణ కొరియా సియోల్లో బలమైన ఉజ్జీవాన్ని దేవుడు ఇచ్చి పాల్ యాంగచ్ గారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాగాలాండ్లో ఉజ్జీవం వచ్చింది. ఆమేన్. సౌత్ కొరియాలో ఉజ్జీవం వచ్చింది. ఆమె చెబుదామండి. అమెరికా ఫెన్సికోలలో ఉజ్జీవం వచ్చింది. అమెరికా బ్రౌన్స్వేల్లో ఉజ్జీవం వస్తుంది. ఇంగ్లాండ్లో వేల్స్లో ఉజ్జీవం వచ్చింది. వాటికి మించిన ఉజ్జీవం మన ఊర్లో నుంచే బయటకు రావాలి. ఆమేన్. వాటికి మించిన ఉజ్జీవం, ఆగిపోని ఉజ్జీవం మన విజయం నుంచి ప్రారంభించబడాలి. ఆ ఉజ్జీవంలో మనందరము నిలిచి ఉండాలి. ఇది కథలు కాకూడదు, మన తర్వాత తరం చూడకూడదు. మనం బతుకుండగానే ఉజ్జీవాన్ని మనం చూడాలి. మన ప్రాణం పోయే లోపే ఉజ్జీవాన్ని మనం అనుభవించాలి. ఆ ఉజ్జీవములో నీవు నేను గిద్యోను సైన్యంగా బోరులు ఊదేవారిగా, కొండలు పగలగొట్టేవారిగా, దివుడీలు పట్టుకునేవారిగా, వాగులు దాటేవారిగా మనం పరిగెత్తేవారిగా మార్చబడాలి. 2వదిగా మనందరము లేఖన పరిజ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో జరిగిందిలేండి, అయిపోయి ఇప్పుడు ఏమవుతుందంటే సేవకు నన్ను క్షమించండి, ఎక్కడ సభలు పెడుతున్నా మనమే పంపించేస్తాం మనోళ్ళు, ఆటోల మీదో బస్సుల మీదో వెళ్ళిపోండి. అది మంచిదా కాదా
ఇప్పుడు చెప్తాను, సెలబ్రిటీస్ వస్తే వాక్యం చెప్పరు, పెద్దోడు వస్తే వాక్యం. అలాగని మనం ఉన్న ఊర్లో పుట్టినోడు తక్కువోడేం కాదు. ఎప్పుడు మీరు చెబుతాను, ఉన్న ఊర్లో పుట్టినోడు తక్కువోడు కాదు. ఒక నా పేరు హైదరాబాద్ పెట్టుకుంటే నా హైదరాబాద్ పెట్టుకుంటే 1000 మంది పిలుస్తారు. అలా కాదు మనకు కావాల్సింది, ఎక్కడ దేవుని వాక్యం వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా కలిపి చెరిపేది కాకుండా, లేకపోతే సరదాలు సరసోక్తులు లేకుండా, లేకపోతే లోకాన్ని చూపించకుండా ఎక్కడైతే ప్రభు వాక్యం ప్రకటించబడుతుందో ఆ ప్రకటించబడిన చోట బలమైన గాలి దేవుడు పంపిస్తాడు. అగ్ని వంటి నాలుకలు విభజించబడతాయి. చెప్పినోడు ఒక్కడే, ఆమేన్. నిలబడి చెప్పినవాడు ఒక్కడే, ఆమేన్. కానీ అగ్ని ఒక్కడి మీదకి రాలేదు, ఆ అగ్ని వారి అందరి మీదకు వ్రాలగా. హల్లెలూయా. ఇక్కడ నేనే కాదు, ఆనందబాబు అయ్యగారే కాదు, ఎలీషా అయ్యగారే కాదు, మనందరము వాడబడాలి, మనందరము నింపబడి, మనందరము కాల్చబడి, మనందరం నడుము కట్టుకొని ప్రభువు కొరకే ఎండిపోయిన ఎముకలు లేచినట్లుగా మహా సైన్యమే లేచి తేనాలి. ఈ దేశాన్ని ప్రభువు కాలం ముందుకు పట్టుకురావాలి. అవి జరగాలి అంటే, ఒకటి, ఎడతెగని ప్రార్థన జరిగింది. రెండు లేఖన పరిజ్ఞానం వారి మధ్యన ఉన్నది, ప్రవచన సారం వారి మధ్యన ఉన్నది. ఏవో యోధా అట ఉరి వేసుకున్నాడట, చనిపోయాడట అనుకోలేదు వారు. ఎందుకు యోధా చనిపోయాడు, ఎందుకు యోధా ప్రభువును అమ్మేశాడు, ఇదంతా లేఖనాల్లో ఎందుకు దావీదు ముందుకుండా ప్రవచించాడు, ఆ ప్రవచన సారాన్ని పేతురు వారి మధ్యన ప్రస్తావన చేస్తున్నాడు. పేతురేమి పాండిత్యం కలిగినోడు కాదు, పేతురేమి బాగా చదువుకున్నోడు కాదు, పేతురేమి గ్రాడ్యుయేట్ కాదు, పేతురు విద్య లేనివాడు బైబిల్ చెప్తుంది, ఆయన వల వేసుకుని చేపలు పెట్టుకుని బైబిల్ చెప్తుంది. కానీ అలాంటి వాడికి లేఖన జ్ఞానం ఉంది. ఇక్కడ చదువు ముఖ్యం కాదు, మన మనస్సులో దేవుని వాక్యం పరిపూర్ణం కావాలి. మన మదిలో, మన రక్త కోశాలలో దేవుని వాక్యం నిక్షిప్తము కావాలి. అప్పుడు మనం నోరు తెరిచి బైబిల్ మాట్లాడుతుంది, అతడు నా యందు విశ్వాసం ఉంచి వాడి కడుపులో నుంచి జీవనదులు పారుతాయి. ఈ నది పారిన చోటల్లో కూడా చచ్చినవి బతుకుతాయి. ఒకటి, ఎడతెగని ప్రార్థన అగ్నిని తీసుకొస్తుంది, పరిస్థితులు మారుస్తుంది, దేశాన్ని తాకుతుంది. 2, వాక్య సారాంశం, ప్రవచన సారాంశం, లేఖన పరిజ్ఞానం మన సహవాసాన్ని మండిస్తుంది. అలా మనం ముందుకెళ్దాం సేవకులారా, ముందుకెళ్దాం. మూడవదిగా అగ్ని దిగి రావాలి అంటే, అదే అదే అపోస్తల కార్యాల్లో 1 అధ్యాయంలో 23వ వచనం అండి. 23వ వచనం, 1:23. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యేషేపు, మత్తీయ నిలవబెట్టి వారి కోసం ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగిన ఉన్న ప్రభువా, ఈ పరిచర్యను పాలు పొందుటకు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏర్పరచుకున్నావో మాకు కనపరచమని అంతటి వారు చీట్లు వేస్తే మత్తయ్య పేరిట చీటీ వచ్చింది. కాబట్టి అప్పుడు ఆయన 12వ వాడిగా లెక్కలకు పరిగణలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేడగదిలో ఏం జరిగింది? ఎడతెగని ప్రార్థన జరిగింది. మేడగదిలో ఏం జరిగింది? లేఖన స్మరణ జరిగింది, ప్రవచన స్మరణ జరిగింది, వాక్య స్మరణ జరిగింది. 2. మూడవదిగా మేడగదిలో ఏం జరిగింది? అప్పుడు బలమైన గాలి వచ్చే ముందు ఏం జరిగింది అంటే, మూడవదిగా 12 మంది శిష్యులలో అపోస్తుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ అపోస్తలత్వాన్ని, ఆ పరిచర్యను పోగొట్టుకొని డబ్బుకు అమ్ముడుపోయి, వెండి నాణాలకు అమ్ముడుపోయి, స్వామి ద్రోహం చేసి ప్రభువుని రోమన్ వారికి అప్పగించడానికి ప్రయత్నం చేసి ఆఖరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు ఇస్కరియోతు యోధ గురించి. ఇప్పుడు వీరు 11 మందే ఉన్నారు. 12వ వాడు అనే యోధ ప్రాణం పోగొట్టుకొని చచ్చిపోయాడు, వాడు లేడు. ఇప్పుడు 12వ వాడు కావాలి. కాబట్టి వారు ఏం చేశారంటే, చీట్లు వేసి ఇద్దరు నిల్చోబెట్టి ప్రార్థన చేస్తే మత్తయ్య పేరట చీటి వస్తే ఆ మత్తయ్యకి ప్రార్థన చేసి అతన్ని వారితో చేర్చుకొని 12వ వాడిగా వాడిని కూడా లెక్కలో తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఏం జరిగింది అంటే సేవకులారా, 11 మందే సేవ చేసుకోవచ్చు కదా, 11 మంది వెళ్ళిపోవచ్చు కదా. కానీ వారు మేడగదిలో నుంచి కిందకు దిగే ముందు, ఆదరణకర్తతో అభిషేకించబడే ముందు ఏం చేస్తారంటే, మూడవదిగా వారు
ఎవరైతే తమతో లేరో ఒక్క ప్లేస్ గ్యాప్ ఉందండి. 11 మంది ఉన్నారు, ఒక్కడే గ్యాప్ ఉండిపోయాడు. యోధా ప్లేస్ పోయింది. ఆ ప్లేస్ కొరకు చీటీ వేసి ప్రార్థన చేసి మత్తయిని అక్కడ చేర్చారు. మూడవదిగా మన సేవలలో, మన సహవాసాల్లో లోటులు భర్తీ కావాలి. ఆమేన్, ఆమేన్. లోటుల భర్తీ కావాలి. మన మధ్యన లోటులు ఉండకూడదు. మన మధ్యన లోటు ఉండొద్దు. అగ్ని దిగి రావాలి అంటే మన మధ్యన ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ గ్యాప్ ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో, ఎక్కడ ప్లేస్ అయితే ఆ దేవునికి అనుకూలంగా లేదో ఆ గ్యాప్ను మనం మరొకరితో ఫిల్ చేయబద్దులం కావాలి. హల్లెలూయా. మరొకరిని మనం అవకాశం ఇవ్వాలి. మత్తయియాల మనము లేపాలి. సేవ అంటే ఏంటి? నేను, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కూతురు కాదు. మనం మన తర్వాత తరాన్ని మత్తయ్య లాంటి వారిని మీదగా మనం లేపాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 50 ఏళ్ల చరిత్రలో ఏరియా పాస్టర్ గారు నా పెళ్లి చేశారండి. అంజీరవయ్య గారు నా పెళ్లి చేశారు. ఏరియా పాస్టర్ గారు 50 ఏళ్ల చరిత్రలో హల్లెలూయా అందరూ పాత తరం వాళ్ళు, అందరూ వృద్ధులు, అందరూ అనుభవనీయులని నాయకులుగా ఈ సహవాసాన్ని పెడితే దేవుడు కొత్త వారిని లేపుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవ్వనస్తుల ప్రభువు లేపుకున్నాడు. అవును, మన మధ్యన లోటులు భర్తీ కావాలి అంటే మన మధ్యన ఆ గ్యాప్ ఉంది కదా, పోతే పనులు అనుకోకుండా మనం మరొకరిని ఆ పరిచర్యలో పాలు పంపులు పోగొట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ స్థానాన్ని మనం భర్తీ చేయబద్దులం కావాలి. ఆ గ్యాప్ని మనం పూర్తి చేస్తేనే మనము సంపూర్ణులుగా మార్చబడతాం. అణునాంగులుగా మనం ఉండొద్దు. పొదువులు ఉండేవారుగా మనం ఉండొద్దు. యెహోవా నా మంచి కాపరి, నాకు లేమి లేదు, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్న సాక్షులుగా మనం చెప్పాలి అంటే మనము ఈ గ్యాప్లు ఫిల్ చేయాలి. చిన్న చిన్నదేనండి, కొద్ది కొద్దిగా అనకుండా ఏ గ్యాప్ అయితే ఉందో హల్లెలూయా ఆ గ్యాప్ బైబిల్ ఉంది. ఆ బలిపెట్టిన గట ఏకాండముగా చేయవలెను. దాని అరమరకులు, గీతలు, ఆ వంపులు కనబడొద్దు. దానిని ఏకాండంగా చేయ మోషే అని ప్రభు చెప్పాడు. మనందరము ఏకాండము కావాలి. మన గ్యాపులు పోవాలి, మన వైమష్యాలు పోవాలి. ఎండిపోయిన ఎముకలట చల్ల చెదరిగా పడిపోయినాయట. ఎక్కడ ఎముక, అక్కడ ఎముక, అక్కడ ఎముక. యెహెజ్కేలు లోయలోకి వెళ్తే ప్రవచనం ఎత్తి స్వరమెత్తి మాట్లాడితే బలమైన గాలి వచ్చి వాటి మీదకి వ్రాలితే ఆ ఎముకలన్నీ ఒక్కదానితో ఒకటి కలిసిపోయింది. ఒక్కదానితో ఒకటి కలవవి. వాటికి మొఖాలు పడవు, మనుషులు పడరు. నా వాళ్ళు, నా తాలూకా, నా కులం, నా దగ్గర వాళ్ళు, వీళ్ళ ఆలోళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఈయన ఎలాగా ఆయన ఎలాగా అనుకున్నటువంటి జీవితాలు అన్నీ కలిస్తే మహాసైన్యమైనాయి. అప్పుడే దేశాలు మార్చబడతాయి. మన గ్యాపులన్నీ పోవాలి. మన గ్యాపులన్నీ పోవాలి. మన మధ్యన గ్యాప్స్ ఉండకూడదు. ఈ పరిచర్లు ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో కొత్త వాళ్ళే కాదు, దయచేసి నాయకులకు కూడా నేను విన్నపిస్తున్నాను. ఇంకా ఈ పెంతెకోస్తు అనుభవంలో పుట్టిపెరిగిన వారిని మీరు ఆహ్వానించండి. ఈ పెంతెకోస్తు సత్యములు ఎరిగిన వారిని, ఎదిగిన వారిని, ఒకవేళ మీకు దూరంగా ఉంటే వారిని పిలిచి ఈ సేవల్లో నడిపిస్తే, మరొక్కసారి ఈ సేవలు మండించబెడితే ఇవి దేశానికే మాదిరిగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేయాలి అంటే మూడవదిగా లోటుల భర్తీ కావాలి. మత్తయియాలు లేవాలి. యోధా పోతే ఏమైంది? అక్కడ తాగిపోలేదు. 11 మందిలో 12 మందిలో ఒకడు పోయినా మరొకడు కొత్తవాడు వచ్చేస్తాను బట్టి సెలవును. కొత్త వారు రావాలి. ఐపీసీ సేవకుల సహవాసంలోనికి ఆత్మను కలిగిన కొత్త సేవకులు వచ్చుదురుగాక. ఆమేన్. కొత్త వారు చేర్చబడుదురుగాక. పాలుపంపులు పంచుకుందురుగాక. అపోస్తలత్వముల వారు ఏకాభిప్రాయంతో ఉందురుగాక. అలాంటప్పుడు మనం మోకమెడకలు చేసే ప్రార్థనే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తుంది. అగ్నిని కిందకు దించుతుంది. మనకు కావలసిన అగ్ని ఎక్కడి నుంచి అంటే అకస్మాత్తుగా పై నుండే కిందకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గ్యాప్లే వద్దు, గ్యాప్ వద్దు. కరోనా వచ్చింది, గ్యాప్ ఎక్కువైపోయింది. చర్చిలో ఇప్పటికీ గ్యాప్లో కూర్చోబెడుతున్నాం. అదే గ్యాప్లు మెయింటైన్ చేస్తున్నారు. చర్చిలో కూడా ఆ షేక్ హ్యాండ్స్ లేవు, ప్రైజ్ లార్డ్ లేదు, షలోం లేదు, వందనం లేదు, మరణాత లేదు. ఇలా జోడించుకుని వెళ్ళిపోవడమే ఇది అయిపోయింది. బైబిల్ చెప్తుంది, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఈ ఉదయకాలంలో మన గ్యాపులన్నీ పూర్తిగా పోడ్చబడాలి. బద్దలైన సందులో మనం నిలబడాలి. మనందరము ఆ గ్యాప్ని పూర్తి చేసి మత్తయ్య లాంటి వారిని మనం కనుగొని మత్తయ్యాలకు అవకాశం ఇచ్చి మత్తయ్యాల్ని చేర్చుకొని, నిజంగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను సేవకులారా, ఒక 5 నిమిషాలు ముగిస్తాను నేను. ఆనాడు బర్నబా గాని లేకపోతే సౌలు అనేవాడు ఉండకపోదుడు. బైబిల్లో బర్నబా వచ్చి అడ్డుపడి జామీను పడి
పేతురుతో మాట్లాడి వీడిని చేర్చుకొని మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదు, మారు మనసు లేనోడు, కత్తి పట్టుకొని తిరుగుతాడు, గుర్రం ఎక్కుతాడు, స్వారీలు చేస్తాడు, చంపుతాడు, ఇంతకుముందు వీడి చరిత్ర మంచిది కాదు, వీడి గతం మంచిది కాదు, వీడిని తోసేయండి అని ముక్త కంఠంతో అందరూ త్రోసేస్తూ ఉంటే, పేతురు కూడా వారితో ఉంటే బర్నబా అడ్డుపడ్డాడు. నేను అడ్డుపడతాను, నా ముఖం చూసి పౌలుని చేర్చుకోండి, ఒక అవకాశం ఇవ్వండి, తప్పు చేస్తే నేను బాధ్యుడు, నేను బర్నబా అడ్డుపడితే బర్నబా అడ్డుపడి నిలబడగలిగినాడు కాబట్టే సౌలు అనేవాడు పౌలుగా మారి దేశములో బలమైన కార్యాలకు కారకుడయ్యాడు. అవును, మనం మరొక మత్తీయాలను లేపాలి, మనం తిమోతీలకు లేపాలి, మనము తీతులు లేపాలి, మనం ఎపప్రాలను లేపాలి, ఒనేసే పోర్లు లేపాలి. ఆమేన్. మనం భావితరాలను పుట్టించాలి. మనం మోషేలమైతే యెహోషువలో లేవాలి, మనం ఎలియాలమైతే ఎలీషా చోటివ్వాలి. మెట్టకు దేవుని రాజ్యం భర్తీ చేయబడాలి. దేవుని రాజ్యం పూర్తిగా పోడ్చబడి సమూలంగా గ్యాప్ లేకుండా ఉండాలి. ఒకటి, మేడగదిలో ఎడతెగని ప్రార్థన. 2, మేడగదిలో వాక్య ప్రవచన సారాంశం. 3, మేడగదిలో లోటు లేని సహవాసం. ఆమేన్. గ్యాప్ లేని సహవాసం, 12 మందిగా ఉండిన సహవాసం, 120 మందికి కలిసిన సహవాసం, ఒక్కడు కూడా తప్పిపోయిన సహవాసం, అందరూ పాలు పంపులు పంచుకున్న సహవాసం. ఆఖరి మాటతో నేను ముగిస్తాను సావుకులారా. అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయములో మొదటి వచనవాడు. అపోస్తల కార్యముల పుస్తకం 2వ అధ్యాయంలో మొదటి వచనవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1, ఎడతెగని ప్రార్థన చేశారు. 2, వాక్య లేఖనాన్ని స్మరించారు. 3, లోటుని భర్తీ చేసి ప్రార్థించారు. 4, అందరూ ఒక్క చోట కూడి ఉన్నారు. ఒక్క చోట కూడి ఉన్నారు, చెదిరిపోలేదు. 4వదిగా ఐక్యత కలిగిన సహవాసం, యూనిక్ ఫెలోషిప్ అండి అది. వారు ఒక్క చోట కూడి ఉన్నారు. ఒక చోట ఎక్కడొకరు, అక్కడ ఒక ఆయన ముఖం మార్చుకొని, ఒక ఆయన దీనికోసం ఏం లేదు, వారు ఒకే చోట కూడి ఉన్నారు. వారి హృదయ స్పందన, వారి గుండె చప్పుడు, వారి ఆలోచన ఏంటంటే దైవాగ్నిని మనం పొందాలి. నాయకుడు మనకు లేడు, చెప్పేవాడు మనకు లేడు, ఆదరణకర్తను పంపిస్తారని చెప్పాడు కాబట్టి మనం పొందుకొని సేవ చేయాలి అన్న మంట వాళ్ళు మండుతూ ఉంటే 120 మంది కలిసి ఇరుగ్గా ఉంది, గాలి వేయటం లేదు, ఎండెక్కువైపోయింది, మెట్లే కలిసిపోయాను, ఎంతసేపు ప్రార్థన చేసామా అని అనుకోకుండా, పేతురే మాట్లాడతాడా, పేతురే నిలబడతాడా అని అనుకోకుండా 120 మంది కలిసి ఒకే చోట కూడి ఉన్నారు. ఒకే చోట కూడి ఉన్నారు. ఒకే చోట కూడిక. ఇది తీసివేతలు కాదు, ఇది చెదిరివేతలు కాదు, ఇది డీవియేషన్స్ కాదు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను గొప్ప, నువ్వు గొప్ప, ఏం లేదు, ఏ వాదన లేదు. అందరూ ఆ వాదన వచ్చిందనే యేసయ్య వారి కాళ్ళు అడిగాడు. అలాంటి వాదన పుట్టిందేనే యేసయ్య లేచి నడుముకు తువ్వాలు కట్టుకొని మాదిరి చూపించడానికి వారి కాళ్ళు గడిగి తువ్వాలతో కాళ్ళు తుడిచి వారికి మాదిరి చూపించాడు. అయినా వారికి మారు మనసు రాలేదు, ఇంకా కొట్లాట్లే. నేను సీమోన్ బరియోనానని, నేను కేఫానని, నేను డబ్బులు ఇచ్చే మత్తీనని, నీకు సొంకం బాగా ఉందని, నేను కపటం లేని నతానియేలని రకరకాలుగా అనుకుంటూ ఉంటే వీళ్ళందరి భావనలు కాల్చబడిన ప్రాంతం మేడగది ప్రాంతం. వారు ఐక్యపరచబడ్డారు. ఈ సహవాసంలో ఐక్యతే ప్రభావంతో ముందుకెళ్ళాలి. ఈ సహవాసంలో అనైక్యతకు చోటు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడే కూర్చున్నాం, అక్కడే కూర్చున్నాం, రేపు నేను అక్కడ ఉండొచ్చు, మరొకరు ఎక్కడ ఉండొచ్చు, మనం ఎక్కడున్నా మనం ఒక్క చోటే ఉన్నామని నమ్మాలి. ఆమేన్. అది మేడగది అని నమ్మాలి. ఆ కూడికకు అర్థం అగ్నిని పొందడం అని నమ్మాలి. అలాగ మనం చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. చదవద్దని టైం లేదు. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంటుంది, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ మనకు ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ఈ సమాధానం అనే బంధం ఆత్మదేవుడు ఏమిస్తాడు? భాషలే కాదు, ప్రవచనమే కాదు, పరిశుద్ధాత్ముడు ఐక్యతనిస్తాడు. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత లేకపోతే ఉండడు. అల్లరికి కర్త కాడు, ఎదరగొట్టేవాడు కాడు. పరిశుద్ధాత్ముడు అంటే కలుపుకొని వెళ్ళేవాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఐక్యపరిచేవాడు. బైబిల్ మాట్లాడుతుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రభు వారు ఒకసారి మార్క్స్ వార్తలో
వెళుతూ ఉంటే సేన అనేవాడు ఉన్నాడు, దయ్యాలు పట్టినవాడు, యవ్వన బిడ్డ, సమాధుల్లో ఉండేవాడు. వాడిని దయ్యాలను వెళ్ళగొడితే దయ్యాలన్నీ వెళ్ళిపోయే ముందు నీ పేరేంటి అని ప్రభు అడిగాడు. వాడు అంటాడు సేన అంటాడు. ఆ కింద పుట్టినోట్లో సమూహం, వీఆర్ మల్టిట్యూడ్, మేము చాలామంది. నా పేరు శ్రీను, నా పేరు రాము, నా పేరు ఫలానా అది ఇది అని చెప్పలేదు. 2000 ఒక చోట 6000 కామెంట్ లిస్టులు రాయబడ్డాయి. 6000 అనుకోండి, 6000 దయ్యాలు ఉన్నాయట. ఏం పేరు నీ పేరు అంటే ఒక పేరు చెప్పలేదండి వాళ్ళు, ఒక పేరు చెప్పలేదు. మేము సమూహం. రే నీ పేరు వద్దురా బ్రదర్, నీ పేరు వద్దు, నీ పేరు వద్దు, మనమేం వీఆర్ మల్టిట్యూడ్, మాకు పేర్లు మేమందరం సమూహం అన్నారు. దయ్యాలకి ఐక్యత ఉంటే సేవకులారా మనం ఐక్యత మరింత పటిష్టపరచబడాలి. సేనాకే పేరు వద్దు అనుకుని సమూహంగా ఉండి మా పేరు సమూహం అని చెబితే మనం కూడా చెబుదాం, మనం ఒక్కరం కాదు, మనం మోకమ్మడిగా మార్చబడదాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఐక్యపరచబడదాం, మనం ఏకము కాదాం, మనందరం ఒకటైపోదాం. 120 మంది కూడుకున్నారు, కానీ వారి ఆలోచనలు 120 కాదు, వారి మనస్సులు 120 కాదు. మనుషులైతే 120 మంది, మనుషులు మాత్రం 120 మంది, వారి తలంపులు మాత్రం 120 కాదు. వారు కూడుకొని 120 మంది, కానీ వారి తలంపు ఒక్కటే, వారి ఆలోచన ఒక్కటే, వారి దర్శనం ఒక్కటే, వారి మంట ఒక్కటే, వారి గమ్యం ఒక్కటే, అదే దేశాలను దేవుని కోసం గెలవాలి అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అకస్మాత్తుగా అగ్ని రాగానే, ఇల్లంతా నిండగానే, వాక్శక్తి పొందగానే ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా. అంతేకాదు బర్నబా లాంటి వారిని దేవుడు లేపి స్థిర ఆస్తులు నమ్మి సేవకిచ్చే వారిని దేవుడు పురుగొల్పాడు. మన సేవలో మన ఇల్లు నిండితే, మనము కాల్చబడితే మన సంఘాలు ప్రజలతోనే కాదు, దేవుడు ఫైనాన్షియల్ కూడా మనల్ని నింపబోతున్నాడు. ఆమేన్. ఆత్మలే కాదండి, బర్నబా లాంటి వారిని, ఆదరణ పుత్రుడు లాంటి వారిని దేవుడు లేపి, ఆమేన్, హల్లెలూయా, స్థిరాస్తులు ఇచ్చేవారిని దేవుడు కేవలం 3000 మంది ఆత్మలే కాదు, ఇచ్చేవారిని ప్రభు లేపుతాడు. బర్జలే లాంటి పోషణకర్తను దేవుడు పంపిస్తాడు. కాకోలములను ప్రభు పంపిస్తాడు. మన పెద్దలు వారు ఎన్ని అనుభవాలు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని అనుభవాలు గుండా వారు వచ్చారు. నేను కూడా చాలా అవస్థలు పడ్డాను. తినడానికి తిండి లేక, కట్టుకునే బట్ట లేక, ఆ ఇంటెద్ది కట్టలేక, పిల్లలు చదివించుకోలేక, ఫీజులు కట్టలేక, కాలినడకన సైకిళ్ళు అమ్ముకొని, బళ్ళు అమ్ముకొని, కార్లు అమ్ముకొని, స్థలం అమ్ముకొని అవస్థలు పడ్డాను. ప్రభు నా ప్రతి కన్నీటిని తుడిచి నాకు బాకీ లేకుండా దేవుడు నా రుణమంతా చెల్లించి నాకు తిరిగి అనేక రెట్లు ఇచ్చాడు. మేలు చేస్తూనే ఉన్నాడు. నిజమే, ఆయన తప్పకుండా పోషించే దేవుడే. సింహం పిల్లలు నువ్వు లేమగలవే, పస్తు పడతాయేమో కానీ ఆయన ఆశ్రయించి వారు ఆకలి కొనరు, ఏ మేలు వారికి కొదువై ఉండదు. మన సేవలు మారాలి అంటే మన మీదకు అకస్మాత్తుగా అగ్ని రావాలి, బలమైన గాలి రావాలి, బలమైన ధ్వని రావాలి, వేగముగా గాలి రావాలి. ఎందుకొస్తంటే వేగం. ఆమేన్, ఆమేన్. స్లో కాదండి. ఎందుకొస్తంటేనే వేగమైన గాలి. ఆమేన్. ఎందుకొస్తంటేనే బలమైన గాలి. ఎందుకొస్తంటేనే ధ్వని. ఎందుకొస్తంటే ఎందదో పక్కదో ఎదురుదో కాదు, మీద నుండి వచ్చే అగ్నిదేవుని సేవకులారా, మనం కాల్చబడి మనం పరిపూర్వకంగా నిలబడితే ఆ 120 మందిలో 12 మంది ప్రపంచం తలకిందలుగా మార్చారు. మనం కొద్ది మందికి ఇప్పుడు కూర్చోవచ్చు. 75 మంది దేవుని సేవకులు చెప్పారు, ఇక మనం కొద్ది మందికి అలా సాగొచ్చు అని. ఈ కొద్ది మంది ద్వారా దేవుడు నూతన కార్యాలు చేసి దేశమంతా రగిలించాలి అంటే మనందరము ఎడతెగని ప్రార్థన చేద్దాం. 2 లేఖన సారాంశాన్ని నేర్చుకుందాం. 3 గ్యాప్లు లేకుండా భర్తీ చేద్దాం. 4 మనందరము ఐక్యంగా పటిష్టపరచబడదాం. తద్వారా ఆకాశం తెరవబడుతుంది, మన హృదయాలు దహించబడతాయి. దేవుడు ఆ గొప్ప కృప మన సేవల్లో అనుగ్రహించునుగాక.